ఈ విశ్వంలో కోట్లాది నక్షత్రాలున్నాయి. వాటిలో ఒక చిన్న గెలాక్సీ. ఆ గెలాక్సీలో ఒక చిన్న గ్రహం. ఆ గ్రహంపై నువ్వు ఎందుకు పుట్టావు? ఈ ప్రశ్నకు మనుషులు కొన్ని వేల సంవత్సరాలుగా సమాధానం వెతుకుతున్నారు. కొంతమంది అంటారు, మనిషి పుట్టింది దేవుణ్ణి తెలుసుకోవడానికి అని. మరికొందరు అంటారు, మనిషి పుట్టింది సంతోషంగా జీవించడానికి అని. కానీ సైన్స్ మాత్రం మరొక సమాధానం చెబుతుంది. సైన్స్ ప్రకారం భూమిపై పుట్టిన ప్రతి జీవి లక్ష్యం బ్రతకడం, తన జాతిని కొనసాగించడం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషి కేవలం తను బ్రతకడం కోసం మాత్రమే జీవించడు. అలా అయితే ఎందుకు కొందరు తమ జీవితాన్ని తమ ఎంచుకున్న లక్ష్యం కోసం అంకితం చేస్తారు? కొందరు ఇతరుల కోసం ఎందుకు త్యాగం చేస్తారు? బహుశా మనిషి జీవితానికి ఒకే ఒక లక్ష్యం ఉండకపోవచ్చు. ఒక చెట్టు ఉద్దేశం పెరగటం, ఒక నది ఉద్దేశం ప్రవహించడం. కానీ మనిషి ప్రత్యేకం. తన ఉద్దేశాన్ని తానే ఎంచుకునే శక్తి ఉన్న ఏకైక జీవి మనిషి. బహుశా మనిషి పుట్టిన ఉద్దేశం ముందే రాసి ఉండకపోవచ్చు. ప్రతి మనిషి తన ఉద్దేశాన్ని తానే సృష్టించుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, జీవితానికి అర్థం ఏమిటి అనేది కాదు, నువ్వు నీ జీవితానికి ఏ అర్థం ఇస్తావు అనేది. ఎందుకంటే నువ్వు ఎవరు అనేది నిర్ణయించేది ఈ ప్రపంచం కాదు, నువ్వే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.